మీకు చెప్పినట్లుగానే నెక్స్ట్ వీడియోలో అయితే మొక్కలన్నీ తెప్పించేస్తాను చెప్పాను కదా, దానికోసమే మొత్తం అన్ని స్పీషీస్ తెప్పించేస్తాను. మినర్వా స్కూల్ మనకి ఇచ్చింది అయితే ప్రాజెక్ట్ కాదు, ఇది మా కంట్రీయర్స్ కంపెనీ ఫ్యూచర్ అనుకోండి. ముందు వీడియోలో చెప్పినట్టుగా చాలా స్పీషీస్ తెస్తానని చెప్పాను కదా, దానికోసమే రకరకాల స్పీషీస్ అన్ని తెచ్చాను. మన కంట్రీయర్ సీరియస్నెస్ చూసి నర్సరీ ఓనర్ కూడా మనకు దగ్గరుండి అయితే హెల్ప్ చేశారు. మేమైతే గ్రౌండ్ కవర్స్, మీడియం స్ట్రబ్స్ అండ్ టాల్ స్ట్రబ్స్ మొత్తం అన్ని ఒక ప్యాటర్న్ గా అయితే ప్రొక్యూర్ చేసేసాం. ఒక షేడీ ఏరియా కనిపిస్తే అక్కడైతే అన్లోడ్ అయితే చేయించాను. నర్సరీ నుంచి ఇప్పుడు కొత్త ఏరియాకి వచ్చే కాబట్టి చిన్నపాటి షాక్ లో అయితే ఉంటాయి. ఇమీడియట్ ప్లాంటింగ్ అనేది మంచిది కాదు. అక్కడతో అయిపోలేదండి, సెకండ్ లోడ్ కోసం అయితే నైట్ వెళ్ళి ప్రొక్యూర్ చేసాం మొత్తం ప్లాంటేషన్ అంతా. దాంతో పాటు సివిల్ వర్క్ కూడా అదే స్పీడ్ లో జరుగుతుంది. ఫాక్స్టైల్ పామ్స్ అయితే వెళ్లే వే అంతా లైన్ గా అయితే పెట్టేశాము. షబ్స్ ప్లానింగ్ కూడా చాలా సిస్టమాటిక్ అయితే చేసాము. ఫైనల్ గా సింహాచలంలో ఉన్న మినర్వా కూడా అయితే మనకు ఆపర్చునిటీ అయితే వచ్చింది. కంట్రీయర్ స్కూల్స్ నుంచి అలాగే జాగ్రత్తగా అయితే విల్లాస్ కి అయితే వచ్చేసాం. సో ఈ విల్లాను కూడా మేమే చేయబోతున్నాం. ఇలాంటి విల్లా హౌస్ కానీ మీకు ఉంటే కంట్రీయర్స్ ని కాంటాక్ట్ అవ్వచ్చు.